అందరికీ నమస్కారం. రోజు రాశి సూచనలు ఛానల్ కి స్వాగతం. ధనస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. వాణిజ్య వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన వార్తలు. ఐటీ నిపుణులకు మరింత సానుకూలం. విద్యార్థులకు పరిశోధనలు అనుకూలిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కాఫీ ప్రతికూల రంగు పసుపు. కనకధార స్తోత్రాలు పఠించండి. మార్చి 5, 2024 మంగళవారం జన్మ తేదీ ప్రకారం తుల్కస్మిక ప్రయాణాలు, పనుల్లో ప్రతిబంధకాలు, వ్యయప్రయాసలు తప్పవు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ల వారికి ఒడిదుడుకులు. వాణిజ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులు అదనపు విధులు చికాకు పరుస్తాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థులకు ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. మహిళలకు మానసిక అశాంతి. ఆకుపచ్చ ప్రతికూల రంగు కాఫీ శివ పంచాక్షరి పఠించండి. మార్చి 5, 2024 మంగళవారం జన్మ తేదీ ప్రకారం వృశ్చికం పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. కుటుంబంలో శుభకార్యాలు. ఆప్తులతో వివాదాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబడి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ల వారికి శుభసూచకాలు. వాణిజ్య వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో నూతనోత్సాహం. పారిశ్రామిక వర్గాల వారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఐటీ నిపుణులకు నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. మహిళలకు సోదరుల నుంచి ఆహ్వానాలు. కాఫీ ప్రతికూల రంగు గోధుమ దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. మార్చి 5, 2024 మంగళవారం జన్మ తేదీ ప్రకారం ధనుస్ కుటుంబ సభ్యులతో లేనిపోని విరోధాలు, పనుల్లో అవాంతరాలు, శారీరక రుగ్మతలు. లక్కీ సంఖ్య 94 మరియు లక్కీ కలర్ బ్లూ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.